నమస్తే అండి. నేను పద్మజ ఖండవిల్లి. మన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో ఈ వీడియోలో నేను నవజనార్దన క్షేత్రాల్లో మొదటి క్షేత్రమైన ధవళేశ్వరంలో ఉన్న జనార్దన స్వామివారి ఆలయాన్ని చూపిస్తున్నానండి. ఈ 9 క్షేత్రాలు కూడా నారద మహర్షి వారి చేత ప్రతిష్ఠించబడ్డాయి. చాలా పురాతనమైన క్షేత్రాలనమాట. ఈ ఆలయాలన్నీ కూడా నవగ్రహ దోష నివారణ కోసం చాలా ప్రసిద్ధి చెందాయన్నమాట. ఈ 9 ఆలయాల్లో కూడా ఒక్కొక్క ఆలయంలో స్వామివారు ఒక్కొక్క ముద్రతో దర్శనమిస్తారు. అది ఈ ఆలయాల యొక్క ప్రత్యేకత. ఈ ఆలయంలో స్వామివారు యోగ ముద్రతో మనకి దర్శనమిస్తారు. ఈ 9 ఆలయాల్లో ఈ ధవళేశ్వరంలో ఉన్న ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. మిగిలిన ఆలయాలన్నీ కూడా మనకి కిందే ఉంటాయి. కాకపోతే ఈ ఆలయం మాత్రం ధవళగిరి పర్వతం మీద ఉంటుందన్నమాట. అది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకోవడానికి మనం కొన్ని మెట్లు ఎక్కి కొండపైకి వెళ్ళవలసి ఉంటుంది. అవి ఎక్కలేనంత ఎక్కువ మెట్లు ఉండవండి. ఈజీగానే ఉంటుంది ఎక్కడానికి. మెట్ల దారి కూడా చాలా బాగుంటుంది. మెట్లకు అటు ఇటు కూడా దేవతా వృక్షాలతోటి చాలా అందంగా ఉంటుంది. మెట్లకి ప్రవేశ ద్వారంలో మనకి జై విజయుల విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఈ మెట్ల దగ్గర నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుందండి. ఈ నవజనార్దన క్షేత్రాలన్నీ కూడా ఒకే రోజు దర్శనం చేసుకునేలాగే ఉంటాయి. అందరూ కూడా వీటిని ఒకే రోజు యాత్రలాగే భావించి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో దర్శనం చేసుకుంటూ ఉంటారు. మొట్టమొదటిసారిగా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుంటారు కాబట్టి మనం అప్పటికింకా అంత అలసిపోయినట్టు ఉన్నాం కాబట్టి మెట్లు మనం ఈజీగానే ఎక్కగలుగుతామండి. ఫస్ట్ ఈ ఆలయానికి వెళ్తాం అన్నమాట ఈ యాత్రలో భాగంగా. ఇక స్థల పురాణ విషయానికి వస్తే పూర్వం ఒకప్పుడు నారద మహర్షి బ్రహ్మదేవుని గౌతమి నదీ తీరంలో ఉన్న కొన్ని వేల తీర్థముల యందు మానవులకు ఎలాంటి శ్రమ లేకుండా కోరికలు తీర్చే తీర్థరాజం ఏది అని ప్రశ్నించగా అప్పుడు బ్రహ్మదేవుడు గౌతమి తీరానికి ఉత్తరపు ఒడ్డున జనార్దన క్షేత్రం మాత్రమేనని బదులు చెప్పారనమాట. చతుర్వేదాలు ప్రచండ కాంతులతో బయటికి వచ్చిన వెంటనే ఆ వేదాలను గ్రహించడానికి ముళ్ళు వాటి దగ్గరికి రాగా ఆ వేదముల నుంచి వచ్చే వేడిని భరించలేక అసమర్థులే 4 దిక్కులకి పారిపోయారనమాట. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు సమస్త సృష్టిని ఆ వేదముల వేడి నుంచి రక్షించడానికి సహస్ర బాహువులతో ఒడిసి పట్టుకుని భూమిపైన వేద పర్వతంగా నిలిపారనమాట. అప్పటి ఆ పర్వతమే ఇప్పుడు మనం చూస్తున్న ధవళగిరిగా పేరుకాంచింది. ధవళగిరి ఉన్న ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశానికి ధవళేశ్వరంగా పేరు వచ్చింది. అప్పటి నుండి వేద సంరక్షణార్థం జనార్దనుగా ధవళగిరిపై వెలిసి పూజ అర్చనలు పొందుచు భక్తుల కోరికలు తీర్చు నవజనార్దన క్షేత్రంలో ప్రథమ క్షేత్రముగా పేరు ప్రఖ్యాతులు పొందారనమాట. ఇక్కడ స్వామివారికి ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి రోజున వార్షిక కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అలాగే భారీ ఎత్తున రథోత్సవం కూడా వైభవంగా జరుగుతుంది. తొలి ఏకాదశి, దేవీ నవరాత్రులు, క్షీరాబ్ది ద్వాదశి, తెప్పోత్సవం, ధనుర్మాసోత్సవాలు ఇక్కడ చాలా వైభవంగా జరుగుతాయి. ప్రతి నెలలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి పంచామృత అభిషేకాలతో కూడిన విశేష పూజ, తులసి పూజ, అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామివారు ఉన్నారు. ప్రధానాలయానికి పక్కన నారద గుహ అనే చిన్న గుహ ఉంటుందండి. అక్కడ భక్తులు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి స్వామివారు శ్రీ లక్ష్మీ జనార్దన స్వామివారిగా దర్శనమిస్తారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట. అంత చక్కగా ఉంటారు స్వామివారు. ఈ క్షేత్రాలను దర్శనం చేసుకోవడానికి ఆర్టీసీ వారు నవజనార్దన పారిజాతాలు పేరుతో ప్యాకేజీలు కూడా నిర్వహిస్తూ ఉంటారండి. ధనుర్మాసం స్పెషల్గాను. నవగ్రహ దోషాల బారి నుంచి రక్షించబడడానికి నవజనార్దన పారిజాత ఆలయాల దర్శనం చాలా ఉపయోగకరంగా ఉంటుందని మనకి చెప్తూ ఉంటారండి. రేపు మళ్ళీ 2వ నవజనార్దన క్షేత్రమైన మడికి ఆలయ విశేషాలతో కలుసుకుందామండి. ఈ మెట్ల మార్గంలో అయితే చాలాసేపు మేము అలా కూర్చుని ఉన్నాం అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. వీడియో నచ్చితే కనుక మీరు తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటాయి అనిపిస్తే కనుక తప్పకుండా వీడియోస్ షేర్ కూడా చేస్తూ ఉండండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందామండి. నమస్తే.